నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడండి. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత. ఫిబ్రవరి మాసం వచ్చేస్తోంది మురళి గారు. అమ్మ. రకరకాల గ్రహ మార్పులు కూడా జరుగుతున్నాయి, అవును. కంజంక్షన్స్ ఉన్నాయి కొన్ని గ్రహాల మధ్య. అవును. సో ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి ఈ ఫిబ్రవరి మాసం అనేది తెలుసుకోవాలనుకుంటున్నామండి. ముందుగా అసలు ఏ ఏ గ్రహాలు కలిసి ఉండబోతున్నాయి, మొత్తం 1 మంత్ ఎలా ఉండబోతుంది గ్రహస్థితి అనేది ఒక్కసారి చెప్పిన తర్వాత మనం రాశులలోకి వెళ్దాం. తప్పకుండా రెడ్ టీవీ భక్తి ప్రేక్షకులకు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గ్రహచారము గోచారం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించగలరు. చెప్పేటువంటిది ఖచ్చితంగా కూడా ఇది కేవలం కూడా గోచారం. గోచారానికి సంబంధించి మీకు దీని నుండి ఫలితాలు తక్కువగా కనబడినా కూడా మీ గ్రహచారము అంటే మీరు పుట్టినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పడినటువంటి లగ్నము, ఆ యొక్క 12 చక్రాసు, ఏ గ్రహం ఎక్కడ ఉంది అనేటువంటి దాన్ని బట్టి రిజల్ట్ మీకు ఉంటుంది. కానీ ఇది మనం చెప్పేటువంటిది ఫిబ్రవరి నెలలో ఏ ఏ గ్రహాలు మారడం వలన ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని. ఇందులో మనం చెప్పేటువంటి విషయం కొందరికి సంఘటనలు జరిగి ఉండవచ్చును, కొందరికి జరిగి ఉండకపోవచ్చు. మీరు ఖచ్చితంగా కూడా కనెక్ట్ కావాలి. ఎవరికైనా కూడా కనెక్ట్ అయితేనే ఫలానా డాక్టర్ వద్దకు వెళితేనే యొక్క జబ్బు అనేటువంటిది నయం అవుతుంది అనేటువంటిది ఎంతవరకు సత్యమో ఖచ్చితంగా కూడా ఫలానా వారు గురువు గారు చెప్పినటువంటి ప్రిడిక్షన్ కరెక్ట్గా అనిపించింది నాకు అనేటువంటిది కూడా మీకు అనిపించాలి. ఎందుకంటే చాలా కామెంట్స్లో కూడా చూడడం జరుగుతూ ఉన్నది. గురువు గారు మీరు చెప్పినటువంటి విధంగానే నాకు ఆ సంఘటన జరిగింది నిజంగానే అని ఒకరంటే, మరొకరు నాకు అసలు ఎలాంటి సంఘటనలు లేవు అని చెప్పి అంటున్నారు. సంతోషమే అక్కడ. ఇప్పుడు కొంతమంది అలా కమెంట్స్ పెట్టిన వాళ్ళ విషయం నాకు అర్థమైంది. అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్స్ నాకేమనిపించిందంటే, వాళ్ళు అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటారు. అవును. అది కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటే అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయని లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటిలా చెప్తూ ఉంటారు. 100% మనకు కనిపించాలి, పోనీ 100 కాదు, 50% అయినా మనకి గోచారానికి సంబంధించి మనకు కనిపించాలి అంటే మన రాశి లగ్నం పర్ఫెక్ట్ గా మనకు తెలిసి ఉండాలి. అంతేనా? ఖచ్చితంగా. కనుక మీరు ఈ యొక్క సబ్జెక్టును అర్థం చేసుకోండి. ఏదో కర్కాటక రాశికి బాగాలేదు అంటే బాగాలేదు అని చెప్పి నాది కర్కాటక రాశి అని చెప్పి అనుకోవద్దు. కనుక మీకంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయాన్ని బట్టి నిర్ధారణ ఉంటుంది. దాన్ని బట్టే మీరు ముందుకెళ్ళాలి. ఇక అవి లేవు అనుకుంటే అది సెకండరీ విషయం. దానికి సంబంధించింది చాలా టాపిక్స్ మాట్లాడడం జరిగింది, మీరు చూసుకోండి. ముందుగా గ్రహస్థితి ఎలా ఉందండి ఫిబ్రవరి మాసంలో? ఫిబ్రవరి మాసానికి సంబంధించి మనకు యొక్క సూర్య భగవానుడు మకరంలోకి రావడము మకర సంక్రాంతిని పురస్కరించుకొని, అది పెద్ద గ్రహమే. ఈ శని భగవానుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే కుంభంలోనే ఉన్నాడు. తనకు సంబంధించి ఎలాంటి మార్పు లేదు. గురువు గారు కూడా మేషంలోనే ఉండడం జరిగింది. కనుక తనకు సంబంధించింది ఏది లేదు. చూసుకున్న రాహుకేతువులు అక్కడే ఉన్నారు. ఇక్కడ కన్యలో, అదేవిధంగా అక్కడ మీనంలో రాహువు. ఇక శుక్రుడు, కుజుడు, అదేవిధంగా బుధుడు, ఈ 3 గ్రహాలు మాత్రమే మారేటువంటి పరిస్థితి. ఈ 3 గ్రహాలు మారేటువంటి సందర్భంలో ఇక్కడ బుధాదిత్య యోగము ఏర్పడుతుంది. విన్నరా? ఫస్ట్ సూర్యుని వద్దకు బుధుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. దానిని బుధాదిత్య యోగము. ఇది కొన్ని రోజులు కొన్ని రాశుల వారికి. అటు పిమ్మట కుజుడు వెళ్ళడం జరుగుతున్నది, అదే సూర్యుని వద్దకు. నెక్స్ట్ శుక్రుడు వెళ్ళడం జరుగుతున్నది. 4 గ్రహాలు ఒకే దగ్గర గ్రహ యుద్ధం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి. కనుక ఈ గ్రహాలను బేస్ చేసుకొని ఎవరికి బాగుంది ఎవరికి బాగలేదు అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందండి ఫిబ్రవరి మాసం? తప్పకుండా కుంభరాశి వారికి కూడా ఎల్లడి శనిలోనే ఉన్నారు వీరు. లాస్ట్ 3 ఇయర్స్లో మంచి జరిగింది. కొంచెము ఎంతో కొంత మనీ రిలేటెడ్ లాస్ కావచ్చును, లేదా హెల్త్ రిలేటెడ్ లాస్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా వీరు ఒక హౌస్ కట్టుకోవడం కానీ, ఇల్లు నిర్మించుకోవడం కానీ, లేదా ఏదైనా స్థలం తీసుకోవడం కానీ, ఎలాంటి అయినా కూడా తప్పకుండా కూడా మంచి జరిగింది అనేటువంటి భావనతోనే ఉండాలి. జరిగింది.
ఎందుకు అంటే ఏలినాడు శనిలోనే ఖచ్చితంగా కూడా అందరూ గృహ నిర్మాణం కానీ లేదా గృహ సంబంధిత విషయాలు కానీ ఆ వ్యాపారంలో ముందుకు వెళ్ళడం కానీ తప్పకుండా కూడా మంచే చేస్తాడు శని భగవానుడు. కనుక వీరికి విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఆ, విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్టయితే కొంచెం చదువు రిలేటెడ్ బాగుండదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే బాగుండదు అంటే ఇక్కడ గురు సంబంధిత పారాయణాలు గానీ, గురు సంబంధిత విషయాలు మీరు చేసుకోండి. కానీ తప్పకుండా కూడా ఇప్పుడు ఏప్రిల్, మే యొక్క పీరియడ్‌లో గురువు మారుతున్నాడు. మారినాక వీరికి అంటే ఎగ్జామ్స్ వరకు బాగుంటుందిలెండి. ఈ మార్చ్, ఏప్రిల్ ఆ యొక్క సందర్భంలో. మరి హెల్త్ రిలేటెడ్ ఇదొక్కటే వీరికి ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం ఉంది. 12లో సూర్యుడు, బుధుడు, కుజుడు అదేవిధంగా మనకు శుక్రుడు. వ్యయంలో ఇన్ని గ్రహాలు. వ్యయంలో ఇన్ని గ్రహాలు ఉంటే ఆల్ ఆఫ్ సడన్‌గా డబ్బు ఖర్చు లేదా నిల్వధనము ఖర్చు, లాస్ రావడము పెద్ద మొత్తంలో ఏదైనా షేర్స్ కావచ్చును లేదా వ్యాపారంలో కానీ ఆల్ ఆఫ్ సడన్‌గా ఎవరితోనైనా గొడవ ఏర్పడడం కానీ ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కనుక బీ కేర్‌ఫుల్. మీ కర్మకు మీరే బాధ్యులు. కనుక మీరు ఏదున్నా కూడా ఖచ్చితంగా కూడా భార్యాభర్తలలో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఇదొకటి. భార్యకు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం మస్ట్, భార్య కానీ భర్త కానీ. ఎందుకంటే సప్తమాధిపతి అయినటువంటి సూర్యుడు వీరికి 12లో ఉంటున్నాడు. 12వ స్థానం రిజల్ట్ ఏమిటి? మనకు ఆకస్మిక ప్రయాణాలు కావచ్చును, అదేవిధంగా హాస్పిటలైజ్డ్, డబ్బు లాస్. కనుక భార్య తరపు బంధువులకు డబ్బు, మీ డబ్బు ఖర్చు, అది ఏ రకంగానైనా మీ భార్య కావచ్చును, వారి బంధువులకు, వారి అమ్మ నాన్న గారికి ఎవరికైనా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా పార్ట్నర్షిప్లో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి, మీ పార్ట్నర్షిప్ నుండి కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కనుక ఖచ్చితంగా కూడా కుంభరాశి వారు మీరు 100% కూడా మహన్యాసపూర్వక కనుక 3 months కూడా లేదనుకుంటా. కుంభంలోకి వచ్చేస్తాను. 2.5 నెలలు మాక్సిమం 2 నెలలు ఉంది. గురువు కూడా మారుతున్నాడు. మీకు గురువు ఎప్పుడైతే 4వ స్థానంకు వెళ్తాడో అప్పుడు ఏవైనా ల్యాండ్ రిలేటెడ్ ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే అప్పుడు సద్దుమణుగుతాయి. 2024 మే, జూన్, జూలై ఈ పీరియడ్లో ఇల్లు కట్టుకోవాలి అని అనుకునేటువంటి వారు కూడా తప్పకుండా కూడా ఈ గురువు మీకు 4వ స్థానం వెళ్ళి ఇల్లు ఇచ్చేస్తాడు. కనుక స్థాన చలనాలు కూడా ఉన్నాయి. తప్పకుండా కుంభరాశి వారికి 24లో ఫిబ్రవరిలో పర్వాలేదు. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మీన రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్తే. మహాదేవ్.